హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. వెల్కమ్ బ్యాక్ టు డైలీ వ్లాగ్. ఈరోజు నుంచి మన డైలీ వ్లాగ్స్ అయితే మీతో షేర్ చేసుకుంటాను. బికాస్ ట్రావెల్ వ్లాగ్స్ అన్నీ కంప్లీట్ అయిపోయాయి అనమాట నిన్నటితో. సో ఈరోజు ఇంక ఇంటికి వచ్చిన తర్వాత మాకైతే ఎంత కాఫీ మిస్ అయిపోయాము. కాఫీ అండ్ ఇంటి ఫుడ్ కూడా చాలా మిస్ అయిపోయాం ఈరోజు మంచిగా. అండ్ ఈరోజు కనుమ పండుగ కూడా. సో మేము కనుమ పండుగ రోజు ఇంటికి వచ్చేసామన్నమాట. సో ఈరోజు మంచిగా నాన్ వెజ్ చేసుకొని కారంగా తినాలని అనిపిస్తుంది. సో ఇంటి ఫుడ్ ఎప్పుడు మిస్ అవుతామంటే బయట మనం ట్రావెల్కి అట్లా వెళ్తాం చూడండి, బయట ఫుడ్ అస్సలు సెట్ అవ్వదు. అంతవరకు పిల్లలు కూడా చాలా మిస్ అవుతున్నారనమాట ఇంటి ఫుడ్. సో అంటే ఈరోజు నేను ఇంట్లో బ్రేక్ఫాస్ట్ చేసేసి అమ్మ వాళ్ళు అంటే ట్రావెల్ చేసి వచ్చాం కదా, సో అమ్మ వాళ్ళు నాన్ వెజ్ ప్రిపేర్ చేస్తామన్నారు. నాటుకోడిని అమ్మ వాళ్ళకి నాటుకోళ్ళు ఉన్నాయన్నమాట. సో అవి నాటుకోడి అయితే కట్ చేస్తామని చెప్పారనమాట. సో కాబట్టి ఇంకా మేము ఇక్కడ బ్రేక్ఫాస్ట్ చేసి ఫ్రెష్ అప్ అయిపోయి కొంచెం అట్లా రెస్ట్ తీసుకొని అమ్మ వాళ్ళ ఇంటికి అయితే వెళ్తామన్నమాట. ఇంట్లో చాలామంది ఉన్నారనుకోండి, ఒక్కొక్క పని షేర్ చేసుకుంటారు కదా. సో అట్లే ఇంకా నేనైతే బొరుగులు అవి తాలింపు పెడుతున్నాను అనమాట. అండ్ ఈరోజు కొంచెం అంటే బయట నుంచి మనం ఒక 2 days లేకపోయేసరికి ఇల్లంతా డస్ట్ అయిపోతుంది కదా. సో ఇప్పుడైతే ప్రస్తుతానికి క్లీనింగ్ అట్లా ఏం పెట్టుకోలేదు. జస్ట్ అట్లా అంటే ఇంట్లో కసు చిమ్మేసి మాప్ పెట్టేసి ఫస్ట్ మనము వేలూరు నుంచి అయితే గోల్డెన్ టెంపుల్ వెళ్ళాం కదా. సో హోల్ ట్రావెల్ బ్లాగ్లో నేను కొన్నది ఒక్కటేనండి, అమ్మవారి అంటే గోల్డెన్ టెంపుల్ దగ్గర అమ్మవారి విగ్రహం ఉంటుందన్నమాట. సెట్ ఇస్తారు. సో నాకు అది ఎంత 900 చేంజ్ ఏమో పడిందండి, నాకు గుర్తులేదు సరిగ్గా. సో అది అమ్మవారి సెట్ అయితే విగ్రహము ప్లస్ గజరాజులు ఇద్దరు ఉంటారు 2 sides. సో అవి తీసుకొచ్చుకున్నా. అవి ఈరోజు నేను ఇంకా స్నానం చేసేసి నాన్ వెజ్ తినకముందే ఫస్ట్ పూజ గదిలో పూజ చేయకపోతే లిటరలీ నాకు ఏదో మిస్ అయిన ఫీలింగ్ ఉంటుంది అనమాట. సో అందుకే ఫస్ట్ బ్రేక్ఫాస్ట్ చేసేసి వీళ్ళందరూ వెళ్ళిపోతే అమ్మ వాళ్ళ ఇంటికి నేనైతే ఇంకా క్లీనింగ్ మొత్తం స్టార్ట్ చేసేసి పూజ చేసేయాలి. అప్పటి వరకు నాకు కొంచెం మనశ్శాంతి ఉండదన్నమాట. సో అది ఈరోజైతే బొరుగుల తాలింపు పెట్టుకున్నాము. ఎంత కారంగా పెట్టుకున్నామంటే సో చాలా కారంగా, అంత కారం అయితే మిస్ అవుతున్నాం మేము. ఎంతైనా రాయలసీమ బిడ్డలం కదా, కారం లేకపోతే అస్సలు మనకి తిన్న ఫీలింగే అనిపించదు. అక్కడ సైడ్ చప్పటి ఫుడ్ తిని కారాన్ని చాలా మిస్ అయిపోతున్నాం అనమాట. ఈవెన్ మాకు ఊరగాయ ఉన్నా కూడా ఊరగాయలు కూడా మాకంతా మిస్ అయిపోతున్నాం. వెళ్ళేటప్పుడు తీసుకెళ్ళింటే బాగుండండి, అట్లీస్ట్ ఊరగాయ తీసుకెళ్ళినా బాగుండు. సో ప్రస్తుతానికైతే ఉగ్గాని చేసేసి అండ్ ఇంకా ఎగ్ కర్రీ కూడా చేస్తున్నాను అనమాట. నాన్ వెజ్ తినని వాళ్ళు ఉంటారు కదా, సో వాళ్ళ కోసం అంటే మా వారు, పాప, నా బ్రదరు వీళ్ళు తిన్నారనమాట నాన్ వెజ్. సో వీళ్ళ కోసం ఎగ్ కర్రీ అయితే ప్రిపేర్ చేసేస్తున్నా. ఈ కర్రీలోకి చపాతీ కూడా ప్రిపేర్ చేస్తున్నాం అనమాట. అన్నీ అమ్మ ఒక్కటే చేయాలంటే కూడా కష్టం కదా. సో అందుకే ఇంకా మేము ఇక్కడ చపాతీ ప్రిపేర్ చేసుకొని వస్తాం, అక్కడ రైస్ కర్రీ చేసేయమని చెప్పాం అనమాట. అండ్ నాటుకోడి పులుసులోకి పర్ఫెక్ట్ కాంబినేషన్ ఏంటి అంటే రాగి ముద్ద. సో అది అమ్మ చేసున్నారనమాట. అమ్మ రాగి ముద్ద, జొన్న రొట్టె అవి చేసున్నారు. సో మేమైతే ఎగ్ కర్రీలో కూడా బాగుంటుందండి రాగి ముద్ద. సో అంటే బెంగళూరు సైడ్ అయితే మనకి ఓన్లీ రైస్ వాడకుండా ఓన్లీ రాగి పిండితోనే చేస్తారనమాట రాగి ముద్ద. మనం ఎట్లా రైస్ యాడ్ చేస్తాము, రైస్ యాడ్ చేస్తే కొంచెం గట్టిగా ఉంటుంది. నార్మల్గా రాగి పిండి వేసి చేస్తే మటుకు అది అప్పటికప్పుడే బాగుంటుందన్నమాట. లేకపోతే మధ్యాహ్నానికి అది కొంచెం వాటర్గా అయిపోతుంది కదా, సో అంత టేస్ట్ అనిపించదు. ఈ రాగి ముద్ద మనం స్టోర్ రైస్ వేసి కొంచెం రైస్ యాడ్ చేసి మనం రాగి ముద్ద చేసేస్తే సూపర్ టేస్టీగా ఉంటుంది. అండ్ హెల్తీ ఫుడ్ నాటుకోడిలోకి పర్ఫెక్ట్ కాంబినేషన్ అనమాట. పిల్లలకి నేను ఫస్ట్ నుంచి రాగి జావా అలవాటు చేశాను, కానీ రాగి ముద్ద అయితే అస్సలు అలవాటు చేయలేదండి. సో అది నాకు చాలా మైనస్ పాయింట్ అయిపోయింది. ఎప్పుడైనా మేము రాగి ముద్ద చేసుకొని తినాలి అంటే మళ్ళీ వాళ్ళకి సపరేట్గా కలర్ రైస్ చేయాలన్నమాట. ఈరోజు కనుమ కాబట్టి ఇంకా దట్టు బయట పిల్లలు అయితే ఫుడ్ అస్సలు తినలేదండి. అందుకే మొహాలన్నీ వాడిపోయి ఉన్నాయి. సో వాళ్ళ కోసం ఇంకా ఈరోజు అయితే వాళ్ళు అడిగిన వాళ్ళ చాయిస్ అనమాట, వాళ్ళు ఏది అడిగితే అది. సో పిల్లల కోసం ఎగ్ కర్రీ అండ్ కలర్ రైస్, మా కోసం రాగి ముద్ద, జొన్న రొట్టె. ఎంత మిస్ అవుతున్నామో అసలుకి నిజంగా అండి, అది మనకే తెలుస్తుంది కదా. సో అది ట్రావెల్ బ్లాగ్ అయితే ఫుల్గా ఎంజాయ్ చేశాను. మేమైతే మంచిగా ఎంజాయ్ చేసి బాగా టూర్స్ అన్నీ మంచిగా ఎంజాయ్ చేసాము. అది అయితే నాకు ఫుల్ఫిల్ అయిపోయింది ఆ ట్రావెల్ అనేది. సో హోప్ మీకు కూడా బాగా నచ్చింది అనుకుంటాను.
ట్రావెల్ వ్లాగ్స్ అన్నిటికీ మంచి వ్యూస్ అయితే వచ్చాయన్నమాట, మంచి రెస్పాన్స్ కూడా వచ్చింది. సో కొన్ని బ్యాడ్ కామెంట్స్ ఆబ్వియస్లీ వస్తూనే ఉంటాయి. సో దాన్ని మనం ఇగ్నోర్ చేస్తూ ఉండాలి. ఇంకా వచ్చే కామెంట్స్, మంచి కామెంట్స్ని మనం చూసుకోవాలి, కానీ బ్యాడ్ కామెంట్స్ని అయితే మనం అస్సలు పట్టించుకోకూడదు. సో అవి 1-2 వస్తాయి బ్యాడ్ కామెంట్స్, దట్స్ కామన్. ఇంకా యూట్యూబ్ ప్లాట్ఫామ్ మీద వచ్చిన తర్వాత ఇలాంటివన్నీ ఫేస్ చేయాల్సిందే. అండ్ ఇక్కడ చపాతీ అయితే నేను రెడీ చేస్తున్నాను అనమాట. సో చపాతీ కొంచెం సాఫ్ట్గా రావాలంటే మనం చపాతీ పిండి తడిపేటప్పుడే కొంచెం సాఫ్ట్గా కలిపేసి అట్లే పెట్టేసేయాలి. ఒక ½ అన్ అవర్ రెస్ట్ ఇచ్చామనుకోండి, సో చపాతీ మనకి ఆఫ్టర్నూన్ వరకు మంచిగా సాఫ్ట్గా ఉంటుంది అనమాట. సో అంత బాగుంటాయి చపాతీలు. కొంతమంది స్టిఫ్గా చేస్తారు. స్టార్టింగ్లో నేను కూడా అలాగే చేసేదాన్ని అండి. నేనేం పర్ఫెక్ట్ అని చెప్పట్లేదు. స్టార్టింగ్లో కొంచెం గట్టిగానే చేసేదాన్ని. ఆఫ్టర్ దట్ నేను కొంచెం నిదానంగా చెయ్యంగా అది పర్ఫెక్ట్గా వచ్చేస్తుంది అనమాట. ఎవరికైనా కామన్. అదే నా సిస్టర్ మా చెల్లెలు అంటుందన్నమాట. సో తను అక్క నీకైతే సాఫ్ట్గా వస్తాయి అని చెప్పేసి. అంటే ఎవరికైనా స్టార్టింగ్లో ఏది తెలియదండి. స్టార్టింగ్లో తెలియదు కాబట్టి రాను నేర్చుకుంటారు. అదే చెప్తున్నా అనమాట. సో ప్రస్తుతానికి చపాతీలు, ఎగ్ కర్రీ. ఇంటికి వచ్చిన తర్వాత ప్రశాంతమైన వాతావరణము, హ్యాపీగా ఆ రోజంతా రెస్ట్ తీసుకొని నెక్స్ట్ డే వర్కింగ్ డే. మనం ఈ 2 days మంచిగా ఎంజాయ్ చేసాం కదా, ఇంకా స్టార్ట్ అనమాట వర్కింగ్ డే. అందులోనూ సంక్రాంతి హాలిడేస్ అయిపోయాయి కదా, ఎక్కడ ఊరైతే వెళ్ళలేదు. అండ్ ఈ బుడ్డదైతే ఈరోజు ఉంటుంది. ఇంకా రేపు కూడా సంక్రాంతి హాలిడేస్ ఈ బుడ్డదానికి కూడా అయిపోతాయి కాబట్టి ఇది కూడా ఊరికి వెళ్ళిపోతుంది. యాక్చువల్లీ ఇక్కడ ఏం జరుగుతుందంటే, నేను చపాతీ పిండి తడిపేటప్పుడు వాటర్ తీసుకున్నాను అనమాట. అది ఒక్కసారి చూసింది, ఆ వాటర్ ట్యాప్ తిప్పాలని ఎంత ట్రై చేస్తుందంటే, సో అక్కడక్కడే మనకి బెల్లం ఉన్న చోట ఈగలు వాళ్తాయి చూడండి, అట్లా ఆ బబుల్ చుట్టూ అది తిరుగుతూనే ఉందన్నమాట. ఆ బబుల్కి ఆ ట్యాప్ ఉంటుంది కదా, ఆ ట్యాప్ మొత్తం తీసేంత వరకు దానికి మనశ్శాంతి లేదనమాట. పొరపాటున పిల్లల ముందు మనం ఏదన్నా చేసామంటే అది ఖచ్చితంగా అది చేసి తీరాల్సింది. భావన ఇదే పాపా ఇక్కడ చూద్దురామ్ను. వివిధ ప్రయాసాల గురించి ప్రయాణించిన పిదప బోధి ధర్ముడు చీనాలోని ఇక్కడ చిన్న పిల్లలు చిన్న ఆటలు ఆడతారు చూడండి, చాలా బాగుంటుంది కదా. సో అది ఉన్న రోజులు మాకు చాలా బాగా సందడిగా ఉంది. ఇంకా అది ఇంటికి వెళ్ళిపోయిన తర్వాత మాకైతే ఇల్లంతా బోసిపోయినట్టుగా ఉంది. లేదంటే ఇంట్లో బాగా నిండుగా అనిపిస్తుంది కదా. చిన్నపిల్లలు ఎప్పుడైనా సరే మంచిగా ఆడుకుంటూ బాగా గోల చేసుకుంటూ చాలా హ్యాపీగా అనిపిస్తుంది. మనకి ఎంత స్ట్రెస్ ఉన్నా సరే వాళ్ళ చిన్న క్యూట్ స్మైల్ చూడంగానే మనకి బాధలన్నీ మర్చిపోతాం అనిపిస్తుంది. సో చూడండి, దాంతోపాటు మావోడు కూడా చిన్నోడు అయిపోయినాడు అనమాట. దాని వెనకాలే పోయి ఆడుతూ ఉన్నాడు. సో చాలా క్యూట్ పాప, ఎక్కడ విసిగిచ్చలేదు పాపం, బాగా ఆడుకుంటుంది. ఇప్పుడు పాపం దానికి తిరగడానికి ఇట్లా స్పేస్ ఉంటే బాగా తిరుగుతూ ఆడుకుంటూ ఎవరిని ఆశించదు. పొట్టలో అంత కొంచెం ఫుడ్ ఉంటే చాలు, అంతే, ఇంక ఏం అవసరం లేదు. దానంతట అదే ఆడుకుంటూ ఉంటుంది అనమాట. సో ఇంటికి వచ్చిన తర్వాత నేను ఒక 1 week తీసిపెట్టిన మీగడ ఉంది కదా, వెన్నపూస చేద్దాము అని చెప్పేసి ఇది తీసాను. అంటే 1 week అయిపోయిందండి, ఇంకెందుకు స్మెల్ వస్తుందేమో అని చెప్పేసి 1 weekకే చాలా బాగా వచ్చింది. అది తీసి చేసేస్తున్నాను అనమాట. యాక్చువల్గా పెరుగు తోడేసి దాంట్లో అంటే ఒక్కొక్కరు ఒక్కొక్క స్టైల్లో చేస్తారు. బట్ నాకైతే నిజంగా వెన్నపూస తోడేసి చేయడం అలవాటు. కాకపోతే ఇట్లా కూడా ఒకసారి ట్రై చేద్దామని చెప్పేసి నైబర్స్ చెప్పారనమాట, ఇట్లా కూడా ట్రై చేయి నీట్గా వచ్చేస్తుంది అని చెప్పేసి. సో నేను మీగడంతా తీసేసి మిక్సీకి వేసేసాను అనమాట. మిక్సీకి వేసి కొంచెం వాటర్ యాడ్ చేస్తే మనం మిక్సీ పట్టేటప్పుడు వెన్నపూసకి సపరేట్, వాటర్ సపరేట్ అట్లా వచ్చేస్తుంది. సో ప్రస్తుతానికైతే నేను అదే పట్టాను అనమాట. కాకపోతే కొంచెం భయం వేసింది, వస్తుందా రాదా అని చెప్పేసి. ఇప్పుడైతే వెన్నపూస చాలా బాగా వచ్చిందండి. 1/2 kg నెయ్యి వచ్చింటుంది నాకైతే. సో అంటే ఎంతైనా హోమ్ మేడ్ నెయ్యే కదా, సో ఇంట్లో చేసుకునేది. నేనైతే బాగా నీట్గా వాష్ చేస్తే మనకి అడుగు అంటకుండా ఉంటుంది. అండ్ దట్టు మనకి నీట్గా వస్తుంది, స్మెల్ లేకుండా ఉంటుంది, ఎక్కువ రోజులు స్టోరేజ్ చేసుకోవచ్చు అని చెప్పారు. సో అందుకే వెన్నపూసని ఒక 3-4 times అయితే వాష్ చేస్తున్నా.
ఎంత బాగా వాష్ చేస్తే అంత బాగా వస్తుంది నెయ్యి అంటే మంచి స్మెల్ వస్తుంది అని చెప్పారు. సో ఇది నేను సెకండ్ టైం లేండి చేయడము. ఎక్కువ శాతం నాకు ఇంట్లో టైం ఉండదు కాబట్టి ఇంట్లో పెద్దవాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళు చేసి పెట్టేవాళ్ళు. బట్ నేనే ఇంకా ఓపిక చేసుకొని చేయాలి కాబట్టి ఒక్కోసారి తీయను మీగడ కూడా. ఇంట్రెస్ట్ ఉంటే తీస్తా, లేదంటే లేదు. ఈ నెయ్యి తీసి నేను దేవుడికి అట్లా వాడచ్చు కదా అని అనుకున్నా. వెన్నపూస అయితే స్మెల్ వచ్చేస్తుంది కాబట్టి నెయ్యి చేసి పెడితే ఎప్పుడైనా మనం దేవుడికి దీపం పెట్టాలన్నా అట్లా యూజ్ చేయొచ్చు కదా అని చెప్పేసి తీసి పెడుతున్నా. సో వెన్నపూస చూసారా ఎంత వచ్చిందో, 1 వీక్ మీగడకే చాలా బాగా వచ్చింది. నేను ట్రై చేశానండి, బయట మీగడ తీసి పెడితే ఒకలాగా అండ్ ఫ్రిడ్జ్లో పెట్టి మీగడ తీస్తే ఎక్కువ శాతం వస్తుందన్నమాట. అంటే బయట పెడితే తక్కువ వస్తుంది మీగడ. సో ఇప్పుడైతే నేను 3-4 టైమ్స్ అయితే మంచిగా వాష్ చేస్తున్నా. ఎంత మంచిగా వాష్ చేస్తే అంత బాగా వస్తుందని చెప్తే ఒక 4 టైమ్స్ అయినా వాష్ చేసి పెడుతున్నాను అనమాట. హ్యాండ్ ఫుల్గా వస్తుందండి మీగడ అయితే. చూసారా ఎన్నిసార్లు వాటర్లో కడిగినా కూడా మీగడ అనేది సపరేట్ అయిపోతుంది కదా, చాలా బాగా అనిపిస్తుంది. దాన్ని మనం వాటర్లో కడిగే కొద్దీ నాకు చాలా సాఫ్ట్గా అనిపిస్తుంది కదా, కడుగుతూనే ఉన్నాను అనమాట దాన్ని. సో ఇంకా నేనైతే ఈ బాణలో వేసినాను. దీంట్లో అయితే మనకి కింద అడుగంటకుండా బాగా నీట్గా వచ్చేస్తుంది అని చెప్పేసి దీంట్లో వేసున్నాను. సో ప్రస్తుతానికైతే ఇదైతే దేవుడికి తీసి పెడతా. ఫస్ట్ టైం తీసున్నాను కాబట్టి వెన్న ఏదైనా సరే, ఫుడ్ కానీ ఏదైనా సరే ఫస్ట్ ఏదైనా చేస్తే అది దేవుడికి పెట్టడం అలవాటు అయిపోయింది. సో ఇలాంటి అలవాటు మీకు కూడా ఉందా? ఉంటే కామెంట్ చేయండి, నేను కూడా తెలుసుకుంటా. సో ఇది హ్యాండ్ఫుల్గా వచ్చింది కదా వెన్నపూస. సో బాగా కరిగించిన తర్వాత దీంట్లో కొంచెం మెంతులు బాగా కాగిన తర్వాత తమలపాకు అయితే యాడ్ చేసా. సో 1/4 కేజీ నెయ్యి అయితే వచ్చిందండి. చాలా బాగా వచ్చింది. ఇల్లంతా మంచి స్మెల్ వస్తుందన్నమాట, నెయ్యి స్మెల్. సో అదండి ఈరోజు వ్లాగ్, చిన్న వ్లాగ్ మీతో షేర్ చేసుకున్నా. నచ్చితే లైక్, షేర్, కామెంట్ చేయండి. రేపటి వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. అంటిల్ దెన్